తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. వేజ్ రివిజను, పెన్షన్ రివిజను, ఎయిత్ పే కమిషను, ఏం డబ్బులు వస్తాయి, ఏమేమి ప్రభుత్వం ఎగరగొట్టింది అనే దానికితో పాటు మధ్య మధ్యలో సాంకేతికంగా ప్రభుత్వ రంగ సంస్థలకి ప్రభుత్వాలు ఎలా వెన్నుపోటు పొడుస్తాయి అన్న అంశం కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఎందుకనంటే దిస్ విల్ ఎఫెక్ట్ అవర్ మానిటరీ క్లెయిమ్స్. ఇవి నిజంగానే ఒప్పందాలు జరిగి మనకు మార్కెట్లో అభివృద్ధి జరిగి ఉంటే మనకు ఆదాయం పెరిగేది. ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా మన అలవెన్సెస్, జీతాలు, పెన్షన్ రివిజన్ లాంటి అంశాల మీద కూడా అది ప్రభావితం చూపేది. ఇవి గమనించకుండా మనం సాయంత్రకేత ఎమ్మెల్యే మనకేం సంబంధం అనుకుంటాం. ఏంటి విషయం అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాలని దేశవ్యాప్తంగా కల్పించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ శాటిలైట్ కమ్యూనికేషన్సే ఉన్నాయి. అందులో ఎటిసెల్లెట్ వాళ్ళ OneWeb అనేది ఒక కంపెనీ, తర్వాత జియో వాళ్ళది ఒకటి, అమెజాన్కి సంబంధించిన కుపియర్, ఎయిర్టెల్ వాళ్ళు 4 కంపెనీలు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో పోటీలు పడి ఇండియాలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఎలన్ మస్క్ సంబంధించిన స్టార్ఎక్స్, అమెజాన్కి సంబంధించిన కుపియర్, OneWeb అనే కంపెనీ, జియో వాళ్ళు, ఇట్లా వీళ్ళు 4 పోటీపడి ఇవ్వాలి అనుకున్న నేపథ్యంలో అంతకుముందు జియో వాళ్ళును ఎయిర్టెల్ వాళ్ళు తాటి మీద మీరు ఇవ్వటానికి లేదు, మీరు వేలం వేసి స్పెక్ట్రమ్ ఇవ్వాలి, కానీ మీరు అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ అంటే ఇంత రేటు, ఈ రేటు తీసుకోండి అని ఎలా ఇస్తారు అని వీళ్ళు అబ్జెక్ట్ చేయటం. వాళ్ళు అంటే అమెజాన్ కూపియర్ లేదా ఎలన్ మస్క్ స్టార్ఎక్స్, స్పేస్ ఎక్స్, స్టార్లింక్ వాళ్ళు ఏమంటున్నారు, లేదు ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్లోనే ఇచ్చారు. ఎందుకనంటే శాటిలైట్ల ప్రయోగానికి అది దేశవ్యాప్త నెట్వర్క్ రావడానికే మేము 1000 కోట్లు ఖర్చు పెడతాం, కాబట్టి మళ్ళీ స్పెక్ట్రమ్ వేలలో కొనుక్కోవటం మేము ఖరీదు ఎక్కువ అవుతుంది, వినియోగదారులకి రేట్ ఎక్కువ అవుతుంది అన్న ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అయితే కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అడ్మినిస్ట్రేటివ్ అలొకేషనే చేస్తాం, వేలం వెయ్యము శాటిలైట్ ఇంటర్నెట్కి సంబంధించి అని దాదాపు సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ప్రకటన చేశారు. అయితే ఇంతవరకు అలాట్మెంట్లు ఏమి జరగల. అయితే OneWeb అనే కంపెనీ మాత్రం గతంలోనే ఎయిర్టెల్తో ఒప్పందం చేసుకుంది. స్పెక్ట్రమ్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు సౌకర్యాలు ఇమ్మీడియట్గా మేము ఇవ్వగలము. ఎందుకనంటే మేము OneWeb అనేవాళ్ళు ఇండియాలో శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లైసెన్స్ ఆల్రెడీ తీసుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రమ్ అలొకేషన్ అది ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ వేలమా అనేది పక్కన పెట్టి వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనకు టీసీఎస్ వాళ్లతో ఈ 4G 5G మీద ఉన్న ఒప్పందాల దృష్ట్యా ఎలన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ స్టార్లింక్ని బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంటారు టీసీఎస్ వాళ్ళ ద్వారా అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఓహో, ఇదొక మంచి వార్త. ఎందుకంటే శాటిలైట్ కమ్యూనికేషన్, శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా రూరల్ ఏరియాలలో ఇమ్మీడియట్గా ఇవ్వగలము, ప్లస్ దానికి నెట్వర్క్ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంది. ఎక్కడికక్కడ ఓఎఫ్సీలు వేసుకోవటం కాకుండా మనకేటైతే టాటా ఇవి మనకు టీవీలో ఎలాగైతే వస్తుందో అట్లా యాంటెన్నా పెట్టుకుని తీసేసుకోవచ్చు అనే ప్రయత్నంలో, అనే ఆలోచనలో ఉండి ఇది ఒక మంచి ఆలోచనేమో బిఎస్ఎన్ఎల్కి అనుకున్నారు. అయితే మార్చి 11వ తారీఖున ఎయిర్టెల్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. మార్చి 12న జియో ఒక ప్రకటన చేసింది. వీళ్ళు తాము స్పేస్ ఎక్స్ స్టార్లింక్తో ఎయిర్టెల్ది ప్రచారమైంది, కానీ ఇప్పుడు ఈ రోజున
నాకు వార్త వీడియో చేయడానికి ముందు వచ్చిన వార్త ఏంటంటే జియో కూడా ఎలన్ మస్క్తో ఒప్పందం చేసుకున్నారు. బ్రాడ్బ్యాండ్ సౌకర్యము, ఇంటర్నెట్ సౌకర్యము ఇవ్వటానికి ఈ రెండు కంపెనీలు ఎలన్ మస్క్కు సంబంధించిన స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా స్టార్లింక్ వాళ్ళ ఏవేవైతే పరికరాలు ఉన్నాయో అవన్నీ ఎయిర్టెల్, జియో వాళ్ళ స్టోర్ ఏవైతే ఉంటుందో అక్కడ అమ్మటానికి, వాళ్ళ నెట్వర్క్ ద్వారా ఎలన్ మస్క్కు సంబంధించిన స్పేస్ ఎక్స్ పరికరాలని దీన్ని అమ్మటానికి, అలాగే ఎయిర్టెల్ యొక్క అభివృద్ధికి, జియో వాళ్ళ అభివృద్ధికి కూడా ఏం చేయాలి, నెట్వర్క్ డెవలప్మెంటు లేకపోతే సబ్స్క్రైబర్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అన్నదాన్ని స్పేస్ ఎక్స్, స్టార్లింక్ ప్లస్ జియో, ఎయిర్టెల్ వాళ్ళు ఏ కంపెనీకి ఆ కంపెనీతో విడివిడిగా ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక ఢిల్లీలో ఉండే ఒక సీనియర్ నాయకులు నాకు చెప్పింది ఏంటంటే, సార్ డిఓటీ వాళ్ళకి అసలు ఈ ఒప్పందాల సంగతే తెలియదు సార్ అని అన్నారు. మరి ఒప్పందాల సంగతి లేకుండా ఎలా? సరే, నేను ఒక ఉన్నతాధికారితో మాట్లాడినప్పుడు ఇట్లా వాళ్ళు పెట్టుకున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు ఎయిర్టెల్ వాళ్ళు అని అంటే, ఎయిర్టెల్ వాళ్ళు ఎలన్ మస్క్తో ఒప్పందం చేసుకున్నప్పుడు మనం వన్ వెబ్తో ఒప్పందం చేసుకుంటే సరిపోద్దేమో కదా. వన్ వెబ్ వాళ్ళకి ఇన్ని శాటిలైట్లు ఉన్నాయి, లేకపోతే జియో సింక్రనైజేషన్ ఎర్త్ ఆర్బిట్ వీళ్ళకి ఉంది, ప్లస్ లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు ఉన్నాయి. సరే, ఈ ఏంటంటే ఉపగ్రహాలలో ఎన్ని రకాల ద్వారా ఇచ్చేది హై యాప్టిట్యూడ్ అంటే పైన కొంచెం ఎత్తులో తిరిగేవి కొన్ని ఉపగ్రహాలు అయితే, భూమి తక్కువ ఎత్తులో తిరిగేవి కొన్ని ఉపగ్రహాలు. ఈ రెండిట్లలో ఏది మంచిది, ఏది కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇలాంటి సాంకేతిక అంశాలకి మనం వెళ్ళకపోయినా ఈ అమెజాన్కి సంబంధించిన కుపియర్ కానీ, వన్ వెబ్ వాళ్ళు కానీ, ఈ స్పేస్ ఎక్స్, స్టార్లింక్ వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీసులని ఇచ్చే క్రమంలో చేసుకుంటున్నారు. వన్ వెబ్ కంపెనీ సాధారణంగా ఆయా దేశాలలో ఉన్న టెలికాం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని శాటిలైట్ ఇంటర్నెట్ ఇచ్చే సౌకర్యాలను ఇస్తుంది. అలా కాకుండా ఎలన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ ఆ దేశంలో సొంతంగా తన నెట్వర్క్ ఉపగ్రహాల ద్వారా ఇండివిజువల్గా సబ్స్క్రైబర్లని చేయటం, తానే సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తుంది చాలా దేశాల్లో. ఈ రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా ఇది. ఇప్పుడు అమెజాన్ కుపియర్ కూడా ఇప్పుడు రంగంలోకి ఇండియాలో ప్రవేశించింది, అది కూడా రంగం ప్రవేశం చేయబోతుంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో ఉన్న ఒప్పందం ఇంకా కుదరకపోయినా ఎయిర్టెల్ ఏం ప్రకటించుకుంది అని అంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి శాటిలైట్ ఇంటర్నెట్కి సంబంధించిన ఒప్పందాలని మేము స్పేస్ ఎక్స్తో కుదుర్చుకున్నాము అని 11వ తారీఖున ఒక ప్రకటనని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇచ్చింది. 12వ తారీఖున జియో కూడా ఇలాంటి రకమైన ప్రకటన చేస్తూ మేము కూడా స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకున్నాం, దీని ద్వారా వాళ్ళ ఎక్విప్మెంట్ని మేము మా స్టోర్స్లో అమ్ముతాం, మేము అభివృద్ధి చెందటానికి వాళ్ళు ఏమేమి ప్లాన్లు అమలు చేయాలో మాకు చెప్తారు అని చెప్పి ఈ రెండు సంస్థలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో అడ్మినిస్ట్రేటివ్ అలొకేషను లేదా వేలము అన్న విషయంలో లేదు అని పోటీపడ్డ ఎలన్ మస్క్ కంపెనీ దాన్ని అడ్మినిస్ట్రేటివ్ అలొకేషనే చేయాలని వాదించిన ఎలన్ మస్క్, లేదు వేలం వేయాలి అని వాదించిన జియో, ఎయిర్టెల్ రెండు ఏకమైపోయి ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఇప్పుడు స్పెక్ట్రమ్ అలొకేషన్ విషయంలో పెద్ద ఇబ్బందులు ఏమి ఉంటాయి, వాళ్ళ వైఖరి ఎలా మార్చుకుంటారు అని అంటే డెఫినెట్గా ఒప్పందాలు కుదిరినప్పుడు వాళ్ళ పాలసీలలో కూడా మార్పులు వస్తాయి కాబట్టి దాని మీద కూడా ఏదో ఒక అగ్రిమెంట్ జరిగే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పత్రికలలో వచ్చిన వార్త ఏంటి అని అంటే, భారతదేశపు ప్రధానమంత్రి ఎలన్ మస్క్తో 1 వీక్ 10 డేస్ బ్యాక్ అమెరికాలో కలిశారని, అందులో కొత్త ఇన్నోవేషన్స్ ఏం చేయాలి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ విషయాలలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాలలో, మళ్ళీ టెలికాం రంగపు అభివృద్ధి విషయంలో ఏమేమి పథకాలు అమలు చేయాలో చర్చించాము అని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది తప్ప ఈ ఒప్పందాలు శాటిలైట్ ఇంటర్నెట్ గురించి వాళ్ళు డిస్కస్ చేసినట్టుగా అయితే ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో లేదు. అయితే పేపర్లలో వచ్చిన వార్తలేంటి, ఆయన కలయిక తర్వాతే ఈ ఒప్పందాలు కుదిరినయి అన్న వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎవరు రూఢీ చేస్తారు? పేపర్లో వాడు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో రాసేదాన్ని మనం రూఢీ చేయలేము. విషయం ఏంటి అనంటే, మొత్తానికి బిఎస్ఎన్ఎల్తో టీసీఎస్తో కలిపి ఒక ఒప్పందం చేసుకోవాలన్న ఎలన్ మస్క్ మనసుని మార్చటంలో తెర వెనక శక్తులు పనిచేశాయి అని మాత్రం మనం నమ్మొచ్చు. ఆ శక్తులు ఎవరు అనంటే ఎవరికెవరు వాళ్ళ ఊహాగానాలు చేసుకోవాలి. ధన్యవాదాలు.